ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో విష్ణవే నమః. ధనుర్మాసం చాలా పవిత్రమైనది. ధనుర్మాసంలో గోదాదేవి యొక్క ప్రత్యేకత గురించి మన ఛానల్లో ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పుకున్నాం కదా. ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం ఎంతో పవిత్రమైన పరంపరాత్మక ఉత్సవం. దీనిని వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే దేవాలయాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గోదాదేవి అనే ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో పుట్టిన ప్రముఖ వైష్ణవ ఆళ్వార్లు. ఆమె పరమ భక్తురాలు మరియు భగవంతునికి ప్రియమైనది. గోదాదేవి శ్రీమన్నారాయణ్ణి తన భర్తగా భావించి తన భక్తితో అన్ని వేళలా దేవుడి సేవలో నిమగ్నమయ్యారు. గోదాదేవి తానే స్వయంగా 30 పాశురాలతో తిరుప్పావైను రచించింది. ధనుర్మాసం చివరి రోజున భోగి పండగ నాడు గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించబడుతుంది. గోదాదేవి భగవంతుణ్ణి పొందాలని ఆరాధన చేయడంతో శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆమెను వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పరమ పవిత్రమైన గోదాదేవి కళ్యాణం మన తిరువూరు పట్టణంలో గల రంగనాథస్వామి ఆలయంలో చాలా ఘనంగా జరిపించారు. గోదాదేవి అమ్మవారి విశిష్టత గురించి అర్చక స్వామి కూడా ఈ వీడియోలో చాలా బాగా వివరించారు. ఈ విషయాలన్నీ అమ్మవారి కళ్యాణం ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి భక్తిపరమైన మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవాన్ హనుమన్యకాన్ అయ్యప్ప మీ పూజా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి మనం స్వామిని వేడుకున్నాం అన్నమాట. ఓం హరి ఓం ప్రణవశ్రీ గాయత్రి చంద ప్రాణాయామి వినియోగ ఉంగరవేల బొట్టవేల పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం నమః ఓం స్వాహ ఓం మహా ఓం నమః ఓం నమః ఓం సత్యం ఓం దత్తుగోరే నిమ్మగోరే వస్తుంది దియోయోనః ప్రచోదయాత్ స్వభావో జ్యోతిర్సంప్రదం బ్రహ్మభూర్భవత్వము. ఉంగరవేల పట్టుకోండి. 2 అక్షరాల పూజ చేతిలో పట్టుకోండి. 2 అక్షరాల పూజ. ఆ 2 చేతులు అక్షరాల పూజ వేసుకొని కుడి చేయి పైన పెట్టండి. ఈ 2 బొట్ట పెట్టి కలవాలి. కుడి తొడ మీద పెట్టుకోండి. కుడి తొడ మీద పెట్టుకోండి. శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మేంద్రాః కల్పే వైవస్సుందరే కలియుగే ప్రథమ పాదే జంబో ద్వీపే భరతవర్షే భరతఖండే మే మహోర్ దక్షిణ దిగ్భాగే అహోర్ రాజస్య పూర్వ దిగ్భాగే శ్రీకాళ కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే భగవతాలయ భగవద్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే హిమోద్రతో పుష్యమాసే శుక్లపక్షే చతుర్దశ పౌర్ణమ్యాయాం వాసరస్సువాసరః ఇందువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం విశేషాయనస్యాం శుభలో శ్రీమాన్ గృహీతో భగవత్ ధ్యాత్వా భగవత్ కర్మ కరిష్యామి తత్ భగవాన్ హనుమన్యకాన్ అయ్యప్ప మీ పూజా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి మనం స్వామిని వేడుకున్నాం అన్నమాట. ఓం హరి ఓం ప్రణవశ్రీ గాయత్రి చంద ప్రాణాయామి వినియోగ ఉంగరవేల బొట్టవేల పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం నమః ఓం స్వాహ ఓం మహా ఓం నమః ఓం నమః ఓం సత్యం ఓం దత్తుగోరే నిమ్మగోరే వస్తుంది దియోయోనః ప్రచోదయాత్ స్వభావో జ్యోతిర్సంప్రదం బ్రహ్మభూర్భవత్వము. లోక కళ్యాణార్థం స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిశ్రమ అవాప్తి విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. మనస్ఫూర్తిగా రసాయనం శ్రీకులోపేతం సుగంధం చిత్తమోహర్మాగ్రేశ్వరదేవానాం ధూపోయం ప్రతిష్ఠాం శ్రీ విశ్వక్సేనాయ నమః ధూపమాగ్రాపయామి. పరిమళ దీపం దర్శయామి. సత్యం సత్యామత్యామతో స్ఫూర్పయం భూశ్రీ
विश्वसेनाय महामन्त्रार्थे कदलीफलानि निवेदयामि। ओम प्राणाय स्वाहा ओम समानाय स्वाहा बुधान व्यान समान अपार ब्रह्मणे स्वाहा स्वामिनः कदलीफलानि निवेदयामि। मूर्धनिध मध्ये मध्ये पानीयम् उत्तरापूर्व नस्तोपरिकान् अपारोपरिकान् शुद्ध आचमनीयं समर्पयामि। भोगे फलैश्च कर्पूरेण पूर्वैरागादि सत्वदायास्तु मंगलं गोत्रेन्द्राय महादेवनः परेण्य कृष्णयां सानो भोपाय मंगलं वेदवेदान्तमे विधायनयस्याव मोक्षं स्वां रूपाय पुण्यकामाय मंगलं भवतु सततं श्रीरस्तु समस्त धर्ममंगलाय भवतु। श्री विश्वक्सेनाय नमः। आनन्दकर्पूरदिव्य मंगलनीराजं समर्पयामि। नर्य प्रजामे गोपायामृतत्वाय देवते जाताञ्जलिष्यमानाञ्च अमृते सत्ये प्रतिष्ठिता अथर्वपितुम्ये गोपाय रसमन्नमिहाविषे अनभ्रायो चेतनोऽसि क्रियाहीनं भक्तिहीनं यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया ध्यान आवाहनादि षोडश उपचार रक्तोपचार राजोपचार नैवेद्यादि भगवान सर्वात्मकः सर्वं श्री विश्वक्सेनाय देवता सुप्रीत सुप्रसन्न वरद भवतु। एतत् फलं श्री चरणार विंद अर्पणं कालवस्य दृढ विडम अचनासकं सर्वं श्री विश्वक्सेनार्पणमस्तु। पुण्य पुण्यतमा भेद्या भेद्यतमा अमृतामृतसाः होदा ब्रह्म पवित्रया होदा सूर्यस्य रश्मिभिः सर्वतीर्थजलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायकं ब्रह्मणादमृतं यच्चामन्त्रभूतं सुभावहं कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता पञ्चगङ्गा प्रकीर्तिताः ऊर्जा गदाक्षसां चिन्तयेत् भट्टुरुगावैश्वरी उदेति नक्षत्रं नयते यावत्तत्र सूर्योदयेतो यत्र जगन्यं पश्येत् तावत्तुलित्कार्य सात् पुण्याः एव कुरुते पुण्याः कर्मणि देवैन कर्मणि स्वस्ति पुण्याहं भवन्तो ब्रवन्तु गोदा कल्याणमहोत्सवाकर्मणि आतु स्वस्ति पुण्याहं भवन्तो ब्रवन्तु स्वस्ति अध्यात्मै नमसो हृद्य मित्रदयन्नो अस्तु अनुराधान् विशावत्तयन्तः सत्यजीवत्रेण चन्दागुत्रेण समानानि लोकायेषु लोकेषु स्वामिनः श्री गोदा कल्याण महोत्सवाकर्मणि आत्मस्थल भूमि स्वच्छन्दं स्वस्य पुण्यां भवन्तो ब्रवन्तु स्वस्य अध्यात्मै नमसो सत्य मित्रदयन्नो अस्तु अनुराधान् विशावत्तयन्तः सत्यजीवत्रेण चन्दागुत्रेण समानानि लोकायेषु लोकेषु श्री गोदा कल्याण महोत्सवाकर्मणि आत्मस्थल भूमि स्वस्य पुण्यां भवन्तो ब्रवन्तु स्वस्ति स्वस्ति भवन्तो आप वैष्णवय
दिव्या अयम अपाघुंडेदारनवते ओम भो अग्निमावाहयामि ओम भो हाजातवेसमावाहयामि ओम स्वः पावकमावाहयामि ओम भो भवसुदासमावाहयामि अग्नये महाशास्त्रोपचारान् समर्पयामि दक्षिण दिशे यमो धाधारा पृथ्वीमयोध्यातान् यस्सर्वान् मुत्रस्तेन वराहान्मो वायुवान् ओम भूः वायुमावाहयामि ओम भो धर्माजलमावाहयामि ओम सत्सो पितृत्वमावाहयामि ओम भो भवस्वः मध्यस्थमावाहयामि ओम भोः यौमावाहयामि आशास्त्रोपचारान् समर्पयामि नैर्दिशे नमस्ते गणतेजाय नमो नमः विश्वञ्जवादयमः सत्यमो सवितादेवान् विवेम भ्रातृ ओम भू आम परमावाहयामि ओम भः निर्गमावाहयामि ओम भयमावाहयामि ओम भवस्वः सपरोक्षमावाहयामि ऋतवेमः आशास्त्रोपचारान् समर्पयामि वरुणान् ओम ये शरणो शतं वरुण ये सहस्रान् यज्ञयान् वाधायतान् पूर्वान् योगस्तयो विष्णुदेवान् मुद्दन्तवस्तु ओम भूर्भुवमावाहयामि ओम भवः प्रजसमावाहयामि ओम भूर्भुवः रक्ताम्बरमावाहयामि ओम भूर्भुवस्वः यादस्पतिमावाहयामि वरुणाय महाशास्त्रोपचारान् समर्पयामि वायुवेदिशे ओम वरुण परमात्मा परमागत ब्रह्मं ब्रह्म योगं परमात्मा मन्ये ओम भू वायुमावाहयामि ओम भवः अपरमावाहयामि ओम स्वः पुरात्मावाहयामि ओम भूर्भुवस्वः उदासमावाहयामि उत्तरदिशे मित्राशांका भेगो वेदलक्षराजेशान् प्रेतान् ग्रामस्वान् जरागस्सन्त कृतो परितापदन ओम भूर्भुवमावाहयामि ओम भवः धन्यमावाहयामि ओम भूर्भुवमावाहयामि ओम भूर्भुवस्वः इक्षामावाहयामि कुबेराय महाशास्त्रोपचारान् समर्पयामि ईशान्यदिग्भागे ईशास्त्रलोकानां त्र्यम्बकान् सर्वान् विद्यापनान् विधिहोत्रोद्भवाय ईशात्रे भूर्भुवस्वः ईशानलोकमावाहयामि ओम भो ईशानमावाहयामि ओम भूर्भुवः महादेवमावाहयामि ओम भवः ओम भूर्भुवस्वः ईशानस्तंयोदनं सर्वोपचारान् समर्पयामि చెప్పడంలో సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్షయామి ఆత్మ పీడ ఉపశాంతయే సూర్యునికి నమస్కారం చేసుకోండి సూర్యాయ నమః ఓం నాగుష్ణే రసావర్తమాన నివేశం అమృతం పట్టింది అన్యేన సవితా దేనా దేవో యాది భురాని పశ్యన్న ఓం భూర్భువః స్వామినః గోపమాగ్రహయామి सूर्यस्मै धूमाग्रह दीपं दर्शयामि काश्मीर बहुबीज फलान्निवेदयामि ओम प्राणाय मध्य मध्य पानि मुद्रापद हस्तोपरिकाण शुद्ध आचमनीयं समर्पयामि
Yeah.
స్వామివారికి అమ్మవారికి సంబంధించినటువంటి చండాలన్నటువంటి ఆ నదిలో కూడా మనం పోవాలని పోలేము కాబట్టి అటువంటి నరకయాత్రలు కూడా పడాలట. అటువంటి నరకయాత్రలు కూడా తప్పించాలంటే గోదానం చేస్తే చాలా ఫలితం కలుగుతుందట. కాబట్టి ఈ యొక్క గోవు మీద వస్తుంది, ఆ తోట మీద నీళ్లు అక్షంతలు పోసేసి సావధాన సోమహోర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గాంధీవో గరుడధ్వజో గణపతిర్గంగాధరో గౌతమః గౌరీ శ్రీమయ గోపతిర్గోదావరి గోచరే గంగా శబ్దలోలు బసుభా గంగాగ్ర సంవర్తిని గాంధారీ గజగామిని గజరి పుర్వంతు వా మంగళ శుభలగ్నే సావధాన శుభముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కజ్జోట కరకందన కరకర కళ్యందు మౌళీశ్వర కుర్వంతు మంగళ శుభలగ్నే సావధాన శుభముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన కర్మణి. కాబట్టి ఇంతవరకు మనం కన్యాదానం చేసుకున్నాం. విష్ణవే తుభ్యం దదామి, అయ్యా మా యొక్క కన్యని మీకు అర్పిస్తున్నామని చెప్పేసి ఆ యొక్క గోదాదేవిని ఆ స్వామివారికి అప్పచెప్పాం. కాబట్టి కన్యాదాన ఫలితం కలగాలి అని దక్షిణాయనంలో చివరి 15 రోజులు, ఉత్తరాయణంలో ప్రారంభానికి సంబంధించినటువంటి అటు మార్గశిర మాసం ఇటు పుష్యమాసానికి మధ్యలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మీముహూర్త సమయంలో ఆండాళ్ తల్లి మనం ఎప్పుడైనా సరే పూజ కానీ ఏదైనా చేయాలంటే బ్రాహ్మీముహూర్తంలో చేసామనుకోండి చక్కని ఫలితాలు కలుగుతాయి. అందుకని విష్ణుమూర్తి శ్రీమన్నారాయణకి బ్రాహ్మీముహూర్త సమయమైనటువంటి ఈ దక్షిణాయనం చివరల్లో ఉత్తరాయణం ప్రారంభంలో స్వామికి చేసేటువంటి ఈ సేవ చాలా గొప్పది. ఆండాళ్ తల్లి ఈ కలియుగ ప్రారంభంలో కలి ప్రభావం నుంచి మనల్ని కాపాడటం కోసం అని చెప్పేసేసి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో ఆవిడ చెప్పింది, అయ్యా నేను ఎన్నో అవతారాలు ఎత్తాను అని శ్రీమన్నారాయణ చెప్తున్నాడు. ఎన్ని అవతారాలు ఎత్తి ఎన్ని సందేశాలు ఇచ్చినా కూడా మన వాళ్ళు పాటించడం లేదు. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మాన్ని వదిలేశారు, అర్ధకామ్యాలకి విలువిచ్చారు, మోక్షాన్ని గురించి అసలు పట్టించుకునే నాదుడే లేదు అని అన్నారు. ఎన్నో జన్మల తర్వాత వచ్చేటువంటి బహు ఉదాత్తమైనటువంటి జన్మ మానవ జన్మ. గతంలో ఎన్ని జన్మలు ఎత్తామో, పూర్వజన్మలో ఎన్ని పుణ్యాలు చేసుకున్నామో, ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంగణంలో రంగనాయక స్వామి వారి కోవెలలో ఈ ధనుర్మాస శుభ సమయంలో గోదారంగనాథ స్వామి వారి కళ్యాణం చూడటం, ఆ కళ్యాణంలో పాల్గొనడం, ప్రత్యక్షంగా ఆ పాసురాలు వినడం, ఈ మంత్రాలు ఇవన్నీ కూడా ఎంత అదృష్టం ఉంటే కానీ అందరికీ కలిగేటువంటి అవకాశం లేదు. అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. అలా జన్మల పరంపరలో ఇస్తానని చెప్పి ఆండాళ్ తల్లి మనకు ప్రతిజ్ఞ చేసిన పాత్రం ఈరోజు పరమముఖ్యమైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది, అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మోక్షాన్ని ఇవ్వాలంటే ఒక్క విష్ణుమూర్తి మాత్రమే ఇవ్వగలడు. శ్రీమన్నారాయణ మాత్రమే ఏకైక నాయకుడు. ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించింది లక్ష్మీనారాయణ తిరుమాడు. వాళ్ళు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలరు. అమ్మతో కూడినటువంటి నారాయణని మనం ఆరాధన చేస్తాం. దైవంత్రంలో అమ్మవారు మన అందరి తరఫున కోరుకుంది, ఎవరైతే ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఈ దేహంలో దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోమంటారు. దీపం అంటే ఇంట్లో దీపమే కాదు, మన దేహంలో ఉన్నటువంటి దీపం. మన యొక్క గుహలో పరమాత్మతో ఐక్యమైనటువంటి
ఆ శ్రీమన్నారాయణని మనం సదా స్మరిస్తూ ఉండాలి. ఈ శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకుని ఉండాలి. ఆ ఆత్మ పరమాత్మ సొత్తు అని శరీరానికి నాశనం ఉందేమో ఆత్మ
ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.